గురు బ్రహ్మణే నమః. శ్రీ యోగి వేమన పరబ్రహ్మణే నమః. వరయోగీశ్వరుడు గురుండు కవి అయి ముక్తిచే పరుడైనను జగదాత్మయై వెలుగుచున్ భావింప బ్రహ్మంబునై స్థిరుడై జీవ సమాధినంతరల సచ్చిద్రూపుడై ఒప్పు ఇద్ధరలో వేమన యోగి పొంగవునదన్ ధ్యానింతున శ్రాంతం. పద్యములెన్నియో తీర్చిదిద్దెను వరనీతి సారధిధితి కవనము దీపింపగ వేమన ఉద్దిష్టాత్మైక విద్యనుందుట సుకృతి. ఎక్కడి సుతులు ఎక్కడి సతులు ఎక్కడి బంధువులు సఖులు ఎక్కడి భృత్యులు డొక్కుపడిపోవు వేళల చక్కటికి నిరారెవరును సహజము వేమా. హరిహర పాపహర హరహర పాపహర విను. సతులు సుతులు బాంధవులు స్నేహితులు సేవకులు వీళ్ళంతా నీకు మృత్యువు సమీపించినప్పుడు తప్పించడానికి ఎవ్వరికి సహాయపడలేరు. ఇది లోక సహజమే. తనకుదా మేలుకొని మనలను మేలుకొనుమంటున్నాడు. జీవితాంతం శ్రమించి ధనార్జనం చేసి మూటగట్టి కొడుకులకు ఇచ్చినా మంచాన పడ్డప్పుడు మన్నించి చూచే మాట పలుకు ఉండదు. మా నాన్న మాకేమిచ్చాడు అని తండ్రి గుణాలకే వంక పెడతా ఉంటారు. అలాగే భార్యకు భర్త సంపాదించి తెచ్చి ఇచ్చినప్పుడే భర్తను ఆనందంగా చూస్తుంది. లేదా ఇంట్లో ఈ నడిచే పీనుగులా వృద్ధస్తమానం తిరుగుతుంటాడు అని ఏవగించుకుంటూ ఉంటుంది. ఏవగించుకోవడమే కాదు, వల్లకాటికి పంపడానికైనా సాహసిస్తూ ఉంటారు. ఇక బంధువులు ధనమున్నప్పుడు అవసరాలకు వాడుకుంటారు. ఈయనకున్న ఇయ్యకపోతేనే దెప్పుతారు, ఇస్తే మెచ్చుకుంటారు. అంతే. ఇక సేవకులు కూడా అడిగినప్పుడల్లా ఎంతో కొంత వాళ్లకు తృప్తి కలిగించే విధంగా పశువులకు దానా పెట్టి మేపినట్లుగా ధనం విచ్చలవిడిగా ఇస్తేనే వారికి ఆ యజమానిపై ప్రీతి మక్కువ ఉంటుంది. లేకుంటే వారు కూడా చెదరించుకుంటారు. ఇది వీరి అందరి తీరు. ఇది ఇలా ఉండగా నీ ప్రాణాలు పోయే వేళ నిన్ను గూర్చి పట్టించుకునే నాథుడే ఉండడు. కావున దైవాన్ని విశ్వసించి భక్తితో శ్రద్ధతో విద్యను ఆర్జించి నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అవశ్యం అజ్ఞానమైన నిద్ర నుండి మేలుకో. ఈ అనిత్యమైన జనన జరావ్యాధులతో కూడిన భవసాగరం నుండి త్వరితముగా విముక్తులవుక అని వేమన్న పదే పదే మనల్ని ప్రబోధించుతున్నాడు. లంకపోవునాడు లంకాధిపతి రాజ్యము అంతకు ఈశసేనలాక్రమించే చేటు కాలమునకు చెరుపనల్పుడెజాలు విశ్వదాభిరామ వినురవేమా. అహం పదార్థరహిత అరివర్గ విజిత విను. లంకకు చేటు మూడగానే రావణుని రాజ్యమంతటిని ఈశ్వరుని యొక్క సేనలైన కోతులే ఆక్రమించి ఎదుర్కొన్నవి. వినాశకాలం దాపురించినప్పుడు అల్పుని చేతన కీడు కలుగుతుంది ఎవరికైనా అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అని లోకోక్తి. పదే పదే మనం వింటూ ఉంటాం. ఆధ్యాత్మికం లంకయే జీవుని శరీరం, లంకాధిపతి రాజ్యమే జీవుని యొక్క శత్రు గుణాలు. రావణుడే జీవుడు. బాగా అర్థం చేసుకోండి. లంకయే జీవుని శరీరం, లంకాధిపతి రాజ్యమే జీవుని శత్రుగుణాలు, రావణుడే జీవుడు. ఈశ్వరుని యొక్క సేనలే భగవద్గుణాలు, రాముడే దేవుడు, సీతయే మోక్షం. చేటుకాలం సమీపించినప్పుడు
అహంకృతి చేత ఎంత గొప్పవాడైనా తనకంటే తక్కువ బలం కలిగిన వారి చేతిలోనే ఓడిపోవటం లేదా మరణించడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మందబుద్ధులకు అంతుపట్టదు. దైవానుగ్రహ ధర్మజ్ఞులైనట్టు వారిని విడవకుండా కాపాడుతుంది ధర్మం. ధర్మం అన్న చోట దైవం ఉంటుంది. దైవం అంటే శక్తి. ఆ శక్తి భక్తి భయము కలిగిన చోటనే నిశ్చయమై ఉంటుంది. వారినే వరిస్తుంది. దీనికి హెచ్చుతగ్గులనేవి జాతి మతం కులం బలం ధనం ఇవేవి పనిచేయడానికి నిదర్శనం. లంకకు చేటు మోవడమే. వనాలలో సంచరించే కోతులదే మరి జంతుజాతి అయినప్పటికీ రావణుని సామ్రాజ్యాన్ని సైతం కబళించి సర్వనాశనం చేయడం కోసం సమకట్టాయి. భగవంతుని ఆశ్రయించి భక్తులు ఉంటారు అన్న విషయంలో ఇంతకంటే గట్టి నిదర్శనం సుదర్శకత్వం మరి ఎక్కడా కనపడదు. కృష్ణావతారంలో ఈ వానర జాతీయ గోపికా స్త్రీలుగా చెప్పబడ్డారు. దిక్కులేని రోగి దీనత బాపిన, దిక్కులేని రోగి దీనత బాపిన, పురుషుడిహమునంది పూజ్యుడగును, పరమునందు వాని భాగ్యమే మనవచ్చు, విశ్వదాభిరామ వినురవేమ. ఆద్యంతరహిత అవ్యక్తహిత విను. ఆర్థిక స్తోమత లేక బిక్కుబిక్కుమనే ఎవరినూ చూచే దిక్కు లేక వ్యాధిగ్రస్తుడై బాధపడుతున్న వారిని ఆదుకొని వాని దీనస్థితిని పోగొట్టి పురుషుడు ఈ లోకమునందే పుణ్యవంతుడై పూజ్యనీయుడవుతున్నాడు. ఇంకనూ పరలోకమందు అతని భాగ్యం ఎంతని వర్ణించగలం? అనన్య సామాన్యమే. అది ఇక్కడే ఇప్పుడే జరగాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు వేమన. నీచ గుణములెల్ల నిర్మూలనంబగు కొదువలేదు సుజన గోష్ఠి వలన, గంధమలదమేని కంపడంగిన ఎట్లు, విశ్వదాభిరామ వినురవేమ. సాధుచరిత జగత్కళ్యాణ స్థిత విను. సాధు సజ్జనులతో సాంగత్యం చేయుట వలన తనకున్న తమోగుణ రజోగుణ కామక్రోధ మతమాశ్చర్యములనడి నీచ గుణములన్నీ తొలగి నీతి నిజాయితీ సత్యము ధర్మము అహింస సహనం త్యాగం ఇత్యాది గుణములు అలవడతాయి. వాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఆత్మజ్ఞాన విచారణం తనకుగా కలిగి తాను పరమాత్మను చేరుకుంటాడు. యోగనిష్ఠతో సన్మార్గుడవుతాడు. ఈ జన్మమునందే ముక్తినందు సత్తా సత్సాంగత్యం వలన చేకూరుతుంది. కాబట్టి ఎట్టి కొదవ ఉండదు అని తెలుసుకో. ఏ విధంగా? ఈ శరీరానికి గంధం పట్టించిన ఎడ చెడ్డవాసనంతా దూరమైపోతుంది. సన్మార్గం అబ్బి సాధు సజ్జనుల మహాత్ముల గురువుల సాంగత్యం వలన సన్మార్గం అబ్బి ఎంతయో హితం కలుగుతుంది. ఇలా కలగడం పూర్వజన్మ పుణ్యం వలన సౌలభ్యమై ఉప్పుతున్నది. వాల్మీకి మహర్షి తొల్లింటి జీవితం దొంగతనంతో కూడిందే, హింసాత్మకమైందే. మునిరాజు నారదుని యొక్క బ్రహ్మోపదేశంచే బుర్ర తిరిగి రామమంత్రాన్ని త్రిప్పి సంస్మరించి మరాన జీవితంలో నేను ఎవరిని అని ప్రశ్నించుకొని తపోధనుడై సమాధానం పొంది శాంతికాముకుడై రామచరిత్రమునే రచించగలిగిన శక్తి సంపన్నుడై ధరించి లోకోత్తరుడై అఖిల మానవాళికి చిరస్మరణీయుడు ఆదర్శప్రాయుడు అయినాడు. ఇలా వాల్మీకియే కాదు, సుజనుల యొక్క సాంగత్యం చేత ధరించిన వారు అనేక మంది ఉన్నారు. ఎల్లివేపు నేడదేలాగునైనను మనసు నిలుపువాడు మంచివాడు, శివుడు భర్తకర్త చింతింపనేలరా, విశ్వదాభిరామ వినురవేమ. పరమయోగి బ్రహ్మానంద భోగి విను. ఇప్పుడు కానీ రేపు కానీ నేడు కానీ సాయంత్రం కానీ ఏ విధంగానైనా భగవంతుడైన శివుడే అన్నింటా భర్త అని కర్త అని తలంచి ఆ పరమేశ్వరుని గురించి చింతన చేసేవాడు వాని ఎందే తన మనస్సును నిలపగలుగువాడు ఇక మానవులలో మంచివాడై ఒప్పుతూ ఉంటాడు. ప్రాపంచిక విషయజాలములైనటువంటి
అనిత్య సుఖములన్నింటినీ పరిత్యజించి సంసార వార్ధి మాయావాగులలో పడి కొట్టుకోక తాపత్రయములు మరగి దురితములు పొడిగట్టక తన తనువుతో పాటు ఆలుపిల్లలు తన ధనధాన్యములు అశాశ్వతములని ఎంచి విసర్జించి పరమేశ్వరుని మాయానాటకానికి స్వస్తి పలికి ఓం నమఃశివాయ అని ప్రణవస్వరూపుని నిరంతరం ధ్యానించి పరశివానందం నుండి ఈ క్షణమే సత్యమని మరుక్షణం మనది కాదని నమ్మి భక్తి తత్పరుడై భగవంతుని సన్నిధియే నిజమని మనోవిజయుడైన వాడే నిర్మల ధర్మకర్మ నిరతుడవుతాడు. అట్టివాడే జీవన్ముక్తుడు, పరమ శివాచార తత్పరుడు, ఐశ్వర్యవంతుడు కూడా. మనియుండెడి జనులెల్లను చనిపోయిన వారి పుణ్య సత్కథలెలమిన్ వినవలే కనవలే మనవలే అనిమిషులకునైన తెలియదంత్యము వేమా. యోగిరాయ సత్యవాంగ్మనఃకాయ విను. ఈ లోకంలో జీవించుతున్న జనులందరూ కూడా పరమపదించిన పుణ్యాత్ముల చరిత్రలను చదివి వారి యొక్క సదాచారాలను పెద్దల వలన విని తెలుసుకొని వాళ్ళను ఆదర్శంగా కొని లోక కళ్యాణార్థం నడవాలి, శాంతికాముకులై ప్రవర్తించాలి. ఇట్లా పరహితం కోసం పాటుపడుతూ శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నట్లు బ్రతుకును వెళ్ళబుచ్చవలే. ఇదే సత్యమైన జీవితం. బ్రతికనేది ఎవరికీ శాశ్వతం కాదు, దేవతలకైనా అంత్యమనేది తెలియబడదు. ఈ సత్యాన్ని గ్రహించి జీవించడమే ఉత్తమ మార్గం. మానవ జన్మ సార్థకతకు లక్ష్యం పరమపదమే తప్ప మరేది కాదు. పరమపదించిన వారి పుణ్య సత్కథలను సంతోషంగా వినాలి. అలా నడుచుకునే వాళ్ళనే దృష్టిలో పెట్టుకోవాలి. మంచివాళ్ళు ఆ మార్గంలో తరించిన వాళ్ళనే ఆదర్శంగా తీసుకొని మనం ఆ విధంగా నడుచుకోవాలి. అలా నడుచుకోవడమే ధర్మం, సనాతన సంప్రదాయం. కాకుండా ఈ తనువు శాశ్వతం కాదని తెలుసుకోవాలి. ఈ విషయంలో దేవతలైనా సావు సమయం తెలియకనే గతించారు, తనువులు చాలించారు. మనమెంత కాబట్టి తెలుసుకోవాలి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని గీతాచార్యుని వచనానుసారం నడవాలి. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇలా ప్రకాశించిన వారి జీవితమే ధన్యమైనది. హరి ఓం తత్సత్.